19 hours ఆ ప్రాంతంలో మన సబ్స్టేషన్ స్టాఫ్ రీడింగ్ తీసుకున్నామన్న టైంలో కరెంట్ పోయింది. ట్రిప్ అయినట్టు సౌండ్ వచ్చింది. ట్రిప్ అయిందని చూసే లోపల మంట కనిపించింది. సో ట్రాన్స్ఫార్మర్ ఫైర్ క్యాచ్ అయిందని చెప్పేసి మిగిలిన ఎక్విప్మెంట్ అంతా సేవ్ చేసుకున్నారు. మిగిలిన ట్రిప్ చేసేసుకొని ఆ కాలిన ట్రాన్స్ఫార్మర్ మిగిలినంతా మిగిలిన ట్రిప్ చేసుకొని సేవ్ చేసుకున్నాం అన్నీ. సో ఇది వెంటనే అందరికి ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్లకు ఫోన్ చేశాము. ఫైర్ ఇంజన్లు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. 2 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. 7 ప్రాంతంలో వచ్చాయి. అంటే సార్ డైరెక్ట్ ఇది సంఘటన జరిగినప్పుడే కరెంట్ పోయిందా? కరెంట్ పోగానే రెండు ఒకటేసారి జరిగాయి. ఓకే ఓకే. ఈ నిజం జరగడంలో కరెంట్ పోయింది. దీనివల్ల కరెంట్ పోయింది. ఓకే, దేనివల్ల జరిగిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటర్నల్ ఏమంటారు సార్? ఏం ట్రాన్స్ఫర్ ఇది 100 MVA పవర్ ట్రాన్స్ఫర్. ఎంత ఉంటుంది సార్ వాల్యూ? పవర్ ట్రాన్స్ఫార్మర్ వాల్యూ ఎంత ఉంటుంది సార్? వాల్యూ 2 కోట్లు ఉంటుంది. 20 కోట్లు అన్నారు. మీరు చెప్పండి సార్, మీరు కరెక్ట్గా చెప్పండి. ఎగ్జాక్ట్ మేము కరెక్ట్. సార్ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన నష్టాన్ని బట్టి ఎంత నష్టం అంచనా ఎంత ఇస్తుంది సార్? ఇంకా ప్రాథమికంగా సార్ మీకు తెలిసిన ప్రాథమికంగా ప్రకారం ఈ సబ్ స్టేషన్